ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆన్లైన్ మోసాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొద్ది రోజులుగా వనపర్తి, నాగర్ కర్నూలు, బిజినేపల్లి మండలాల్లో ప్రజలకు తరచుగా ఫోన్లు వస్తున్నాయి. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పి నమ్మిస్తున్నారు. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఐటీ కట్టాలంటూ డబ్బులు తమ ఖాతాలో వేయించుకుంటున్నారు. తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు. మోసపోయామనే విషయం తెలిసిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తర్వాత వచ్చిన ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయని విచారిస్తే హర్యానా రాష్ట్రం, ఇతర దేశాల నుంచి వచ్చినట్లు బయటపడుతుంది. మా భార్య మనం కడదాం అని చెప్పి 20,000 కట్టించింది. 20,000 కట్టినాము. మొన్న శనివారం నాడు పడుతుంది అన్నారు. శనివారం ఆపు బంద్ ఉంది. బంద్ ఉన్నందుకు శనివారం చూసుకుని ఆదివారం చూసుకుని ఇవాళ సోమవారం. గ్రామం నుంచి దాదాపు 3 కోట్లు ఉంటాయి. ఇంకా అసలు లెక్కనే చెప్పొద్దు దాని గురించి. అయితే పైసలు ఒక 4 నెలల నుంచి నడుస్తుందంట, హల్చల్ అవుతుంది యాప్ ఇది. ప్రతి ఒక్కరు కూడా కూలి పని చేసుకునే వాళ్ళు తెచ్చి 100-200 కష్టం చేసుకున్న పైసలు తెచ్చి దీంట్లో పెట్టారు. చాలా మంది నష్టపోయారు. దీంట్లో లాభం అయితే ఎవరు పొందలేరు. మొన్న శివరాత్రి రోజు ఇచ్చిన ఆఫర్కు మాత్రం ఆమె వేసిన పెద్ద టోపీ పెట్టింది. ఆమె బ్రాండీ గురించి మాకేం తెలియదు, ఏదో కొత్త యాప్ వచ్చిందని చెప్పి పెట్టినారని చెప్పి కూడా నమ్మకం లేకుండా కూడా ఆశకు పడి ఆవేశంగా పడి వస్తున్నాయి 10 రూపాయలు అన్నట్టు ఎవరైనా ఆశపడతారు. అట్లా పెట్టి ఇట్లా మోసం పోయినాం. ఇట్లా మోసం కాకుండా ఏదో చేసేది ఉంటే మాకు న్యాయం జరగటట్టు ఈ మా బ్యాంకులే పరిచయం అయినారు. ఒకటో రోజు 40 లక్షలు డ్రా చేసుకునేటప్పుడు ఎందుకు గురించి అని కూడా ఎంక్వైరీ చేసినారు. కానీ మాకు అవసరం వచ్చి అట్లా వచ్చిందని బ్యాంకులు కూడా అంటే తీసుకునేటోళ్ళం. వేక్ అనే యాప్, WWAKE, ఈ యాప్ లో అమౌంట్ వస్తుంది. అంటే డైలీ ఇన్వెస్ట్మెంట్. మనం ఇంత కట్టుకుంటే నెల 40 రోజులు, 45 రోజులు 8,700 కట్టుకుంటే 45 రోజులకు